కొన్ని రోజుల్లో బడి తలుపులు తెరుచుకోనున్నాయి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రుల హైరానా మొదలైంది. నగరంలోని ఓ సర్కారు బడి మాత్రం ఆందోళన అవసరం లేదంటూ భరోసా కల్పిస్తోంది. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఆధునిక హంగులతో సాదర స్వాగతం పలుకుతోంది. హైదరాబాద్లోని రాజ్భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఈ అత్యాధునిక సౌకర్యాలే సర్కారీ పాఠశాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. 2 ఏళ్ల కిందట సాధారణ స్థాయిలో ఉన్న రాజ్భవన్ పాఠశాల గవర్నర్ చొరవతోనే రాష్ట్రంలోనే తలమానికంగా రూపుదిద్దుకుంది. 4.5 కోట్ల రూపాయలతో ఈ పాఠశాలను పునర్నిర్మించారు. ఇక్కడ 3 అంతస్తుల్లోని 36 గదుల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కొనసాగనుంది. ప్రతి తరగతి గదిని డిజిటల్గా తీర్చిదిద్దారు. ఆధునిక ప్రమాణాలతో భవనం సిద్ధం కావడంతో డిజిటల్ బోధన అందించేందుకు సిఎంట్ సంస్థ ముందుకొచ్చింది. 40 కంప్యూటర్లతో ల్యాబ్, మరో 15 కంప్యూటర్లతో ఈ లైబ్రరీ ఏర్పాటులో చేయూతనందించడమే కాకుండా శిక్షకుడిని నియమించింది. బడిలోని 400 మంది విద్యార్థులకు శుద్ధ జలాన్ని నిరంతరం సరఫరా చేసేలా 250 లీటర్ల ప్లాంట్ను ఏర్పాటు చేశారు. నీటిని శీతలీకరించి ప్రతి అంతస్తులో అందుబాటులో ఉంచారు. సౌర ఫలకాల ఏర్పాటుతో పాఠశాల నిర్వహణకు సరిపడా విద్యుత్ సరఫరా జరగనుంది. ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు ఏర్పాటు చేశారు. ప్రతి అంతస్తులో మూత్రశాలలు, మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చారు. పిడుగుపాటు బారిన పడకుండా ఉండేందుకు భవనంపైన లైటనింగ్ కండక్టర్ ఏర్పాటు చేశారు. 150 మంది వరకు ఒకేసారి కూర్చునేలా భోజనశాల నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా అన్ని హంగులతో పాఠశాలను నిర్మించడం వల్ల ప్రవేశాల కోసం దరఖాస్తులు వెలువెత్తుతున్నాయి. అడ్మిషన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇప్పటికీ మా ప్రైమరీలోనే అబౌవ్ 450 అయిపోయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. 1 వీక్లో మనకు 400 అడ్మిషన్స్ వచ్చాయి. అంటే మనకు ఈ విధంగా చేర్చుకున్నట్టయితే మనకు ఈ ప్రైవేట్ స్కూల్ యొక్క ప్రాధాన్యత అనేది తగ్గిపోతుంది. ఇలా ఈ విధంగా డిజైన్ చేసుకొని ఈ విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేస్తే ప్రైవేట్ స్కూల్ యొక్క డిమాండ్ అనేది తగ్గిపోతుంది. పేరెంట్స్ కూడా మనకు రావడానికి ఎక్కువ ఉంటుంది. విద్యాశాఖతో సంబంధం లేకుండా పూర్తిగా గవర్నర్ నిధులతో పునర్నిర్మించిన పాఠశాలను ఈ నెల 14న గవర్నర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. బడి ఆధునీకరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను ఇక్కడ పనిచేస్తాను, 5,000 డ్యూటీ చేస్తాను ఆఫీస్లో. అదే ఇల్లు నడుస్తుంది. ఇంకా అట్లా అని పిల్లలకి హాస్టల్ వేసేసాను. 2 ఓ అబ్బాయిని మాత్రం మీరు రాజ్భవన్ స్కూల్ వేయాలి, అందరూ అంటారు స్కూల్ మంచిగా ఉంది అంటే ఇలా ఇక్కడ చేస్తున్నాను అంతే. ఇలా చదువుకున్న వాళ్ళందరూ మేము కూడా ఒక స్టేజ్లో ఉన్నాము. మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదివారు. ఇప్పుడు నా మనుమరాలను కూడా ఇదే స్కూల్లో వేయాలని వచ్చాయన్నమాట. కానీ రాజ్భవన్ గవర్నర్ గారు కూడా చాలా ఎంతో ప్రయాసపడి చేసినందుకు ఎంతో ధన్యవాదాలు. మాకు ఇట్లా ఉండి మాకు ఇంకా మేము ఇంకా ఉన్న స్థాయిలో ఉండేవాళ్ళం. మేము కూడా అప్పుడంత లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా ఇంత మా పిల్లలకన్నా వచ్చింది చాలా గ్రేట్. 5th क्लास के लिए एडमिशन के लिए आया हूँ मैं. ये स्कूल अच्छा है, बहुत अच्छा पढ़ाई लिखाई आज का नहीं है, काफ़ी पुराना स्कूल है. अभी गवर्नमेंट भी अभी डेमोलिश करके अच्छा बना है, बहुत अच्छा बना है. ये बच्चों के लिए आगे के लिए बहुत फायदा है. కార్పొరేట్ పాఠశాల స్థాయికి ధీటుగా అన్ని హంగులను సంతరించుకుంటుంది రాజ్భవన్ రోడ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల. సకల సదుపాయాలతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ పాఠశాలలో రూపురేఖలను మార్చడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో దాదాపు 400లకు పైగా దరఖాస్తులు రావడం ప్రభుత్వ పాఠశాల పట్ల తల్లిదండ్రులకు అదేవిధంగా పిల్లలకు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో ఈ పాఠశాలను చూస్తే అర్థమవుతుంది. కెమెరామెన్ అశోక్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.